యోగ్యతా పరీక్షలు. మాళవపు దేశపు రాజు ఏటా పోటీలు పెట్టి రాజ ఉద్యోగులుగా శిక్షణ పొందటానికి తగిన యువకులను తన కొలువులోకి తీసుకొని వాళ్లను తన మంత్రుల వద్ద, కోశాధికారి వద్ద, నగర రక్షకుడి వద్ద, న్యాయాధిపతి వద్ద, సైన్యాధిపతి కింద పని నేర్చుకునేటట్లు ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. కాలక్రమేణా ఆ యువకులు పెద్ద పదవుల్లోకి రాగలిగేవారు. పరీక్షలు పాండిత్యంలోనూ, గణితంలోనూ, తర్కంలోనూ మొదలైన శాస్త్రాల్లోనూ, ఆ శాస్త్ర విద్యల్లోనూ జరుగుతూ ఉండేవి. ఒక ఏడు మంత్రిగారు తన కింద పని నేర్చుకోవటానికి వచ్చిన వారిలో నుంచి 2 యువకులను ఎన్నుకున్నాడు. ఒకడి పేరు విజయుడు, రెండోవాడి పేరు విమలుడు. ఇద్దరూ నీతిశాస్త్రంలోనూ తర్కశాస్త్రంలోనూ సమానమైన పాండిత్యం గలవారై ఉన్నారు. అందుచేత యుక్తి, లౌక్యము మొదలైన వాటిలో ఎవరు మెరుగో తెలుసుకుందామని మంత్రి వారికొక పరీక్ష పెట్టాడు. ఆయన విమలుడికొక బుట్ట, విజయుడికొక బుట్ట ఇచ్చి ఇద్దరినీ చెరొక గ్రామానికి వెళ్ళమని, వాటి ఫలాల్ని వారికిచ్చి అవి ముట్టినట్టు రసీదులు పట్టుకురమ్మని, ఆ గ్రామాలు అట్టే దూరం లేవని అన్నాడు. మంత్రి చెప్పిన పని మీద విమలుడు, విజయుడు వేరు మార్గాల వెంట బయలుదేరారు. విమలుడు మంత్రి చెప్పిన రహదారిన మధ్యాహ్నం దాకా నడిచాడు. తాను చేరవలసిన గ్రామం రాలేదు సరికదా, ఆ దారిన మరొక గ్రామమైనా తగలలేదు. పైన ఎండమాడిపోతుంది, కడుపులో ఆకలి కరకరలాడుతుంది. అదృష్టవశాన అతనికి దారి పక్కన ఒక దిగువ బావి కనిపించింది. అతను అందులోకి దిగి చల్లటి నీరు తాగి ముఖము చేతులు కడుక్కొని పైకి వచ్చి ఒక చెట్టు కింద కూర్చుని ఏం చేయటమా అని ఆలోచించాడు. అంతలో ఆ దారిన పోతూ ఎవరో కనిపిస్తే విమలుడు వాళ్లను పలానా గ్రామం ఎంత దూరమని అడిగాడు. సూర్యాస్తమయానికి చేరుకుంటావులే అని వాళ్ళు చెప్పారు. సమీపంలో ఇంకేదైనా గ్రామం ఉందా అని అడిగితే లేదన్నారు. విమలుడికి మంత్రిపై మంట ఎత్తుకొచ్చింది. ఒక పగలంతా నడిస్తే గాని రాని గ్రామానికి పంపాడు. దారిలో తన భోజనం గూర్చి ఏర్పాటు చెయ్యకూడదా? ఒకవేళ తన భోజనం కూడా బుట్టలోనే ఉన్నాదేమోనని అతనికి అనిపించి బుట్ట మూత తీసి చూశాడు. అందులో కొన్ని చెక్కిలాలు ఉన్నాయి. వాటిపైన ఒక చీటీ ఉంది. ఆ చీటీలో ఇలా రాసి ఉంది: ఈ బుట్టలో 300 చెక్కిలాలున్నాయి. అవి ముట్టినట్టు తెలపగలరు. చెక్కిలాలు అదనంగా ఉన్నాయేమోనని విమలుడు బుట్టలో ఉన్న వాటిని లెక్కపెట్టాడు. 300 ఉన్నాయి. ఒక్కటి కూడా మిగులు లేదు. మంత్రిత్వ శిక్షణ పొందబోయేవాడికి చెక్కిలాల మోత పని ఇస్తాడా మంత్రి? ఆయనకు సభ్యత కూడా తెలిసినట్టు లేదు అనుకుని విమలుడు బుట్టలో నుండే చెక్కిలాలు 15 తీసుకున్నాడు. తీసుకుని మెల్లగా కూర్చొని తినేశాడు. దారిలో ఆకలై తినేశానంటే మంత్రి తలగొట్టి మెలేస్తాడా అని విమలుడి ధైర్యం. ఆకలి తీరిపోయాక బడలిక తీరగానే విమలుడు కాలు సాగించి తాను వెళ్ళవలసిన గ్రామానికి చేరుకుని మంత్రి చెప్పిన వారింట చెక్కిలాలిచ్చి 285 చెక్కిలాలు ముట్టినట్టుగా వారి నుంచి పత్రం పుచ్చుకుని తిరిగి వచ్చేశాడు. రెండో గ్రామానికి బయలుదేరిన విజయుడు కూడా మధ్యాహ్నం దాకా నడిచాడు. తాను వెళ్ళవలసిన గ్రామం సాయంకాలం దాకా రాదని దారిలో ఎదురైన వాళ్ళ వల్ల తెలుసుకుని ఆకలి ఎలా తీర్చుకోవటం అన్న సమస్యలో పడ్డాడు. మంత్రిగారు తన భోజనం గురించి ఏమీ చెప్పకపోవటం కూడా
పరీక్షలో ఒక భాగమేననుకున్నాడు. విజయుడు కూడా విమలుడులాగే తన భోజనం బుట్టలోనే ఉందేమోనని బుట్ట విప్పి చూశాడు. అందులో కూడా 300 చెక్కిలాలు పంపుతున్నామని, ముట్టినట్టు రసీదు పంపమని చీటీలో ఉంది. బుట్టలో ఉన్న చెక్కిలాలు లెక్క పెడితే సరిగ్గా 300 ఉన్నాయి. ఒక్కటి కూడా కొసరులేదు. విజయుడు యుక్తిగలవాడు. అతడుకు ఒక్కొక్క చెక్కిలమే తీసి దానిలో వెలుపల చుట్టు మాత్రం తుంచి తన పైన బట్టలో వేయసాగాడు. తనకు సరిపడినని చెక్కిలాలు తుంపులు తుంచుకున్నాక అతను వాటిని తిని పక్కనే ఉన్న చెరువులో అన్ని నీళ్లు తాగి మళ్ళీ బయలుదేరి గమ్యస్థానం చేరుకుని ఇవ్వవలసిన వారికి బుట్ట ఇచ్చి 300 చెక్కిలాలు ముట్టినట్టు వారి నుంచి పత్రం తీసుకుని తిరిగి వచ్చేశాడు. విమలుడు తెచ్చిన పత్రంలో 285 చెక్కిలాలే ముట్టినట్టు ఉంది. 15 చెక్కిలాలు ఏమాయాయి అని మంత్రి విమలుణ్ణి అడిగాడు. దారిలో ఆకలి వేసి నా భత్యం కింద తినేశాను అన్నాడు విమలుడు. దారిభత్యం తీసుకోవటం తప్పేమీ కాదు అన్నాడు మంత్రి. విజయుడు 300 చెక్కిలాలకు రసీదు తీసుకురావటం ఆయనకు తృప్తి కలిగించింది. అయినా ఆయన వాళ్ళ లౌక్యం ఏపాటిదో పరీక్షించేటందుకు మరొక పరీక్ష కూడా పెట్టాడు. ఆయన వారి కోసం 2 వాహనాలు సిద్ధం చేయించి వాటిలో 2 పాత్రలు ఉంచాడు. ఆయన విమలుణ్ణి విజయుణ్ణి పిలిచి 2 బళ్ళల్లోనూ 2 పాత్రలు ఉన్నాయి. రెండిట్లోనూ బూడిదే ఉంది. మీలో ఒకరు ఒక పాత్రను అవంతి రాజుకు, రెండో వారు 2వ పాత్రను అంగరాజుకు ఇచ్చి వారికి మన పట్ల గల సౌహార్ద్యాలు పెంపొందించి రావాలి అని చెప్పాడు. విమలుడు అంగరాజ్యానికి, విజయుడు అవంతి నగరానికి వెళ్ళేటట్టుగా తమలో తామే నిర్ణయించుకున్నారు. విమలుడు అంగరాజధానికి వెళ్ళి తాను మాళవ సంస్థానం నుంచి కానుక తెస్తున్నానని చెప్పి రాజదర్శనం పొంది బూడిద పాత్ర ఇచ్చాడు. ఏమిటిది అన్నాడు అంగరాజు. బూడిద అన్నాడు విమలుడు. ఈ నీచుణ్ణి ఖైదులో పెట్టండి అని రాజు అరిచాడు. మంత్రి రాజును తొందరపడవద్దని హెచ్చరించాడు. విమలుడికి ఆ పాత్ర ఇచ్చిన పంపినవాడు మాళవ మంత్రి అని, విమలుడికిక్కడ పరీక్షార్థమై వచ్చినవాడేనని అడిగి తెలుసుకుని, నీవు ఈ పాత్రతో సహా తిరిగి వెళ్ళు బాబు, దాన్ని మేము అంగీకరించక నిరాకరించామని మీ మంత్రిగారితో మా మాటగా చెప్పు అన్నాడు. విమలుడికి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనయింది. బ్రతుకు జీవుడా అని అతను చప్పున బండిలోకెక్కి బూడిద పాత్రతో సహా తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ లోపల విజయుడు కూడా అవంతి రాజు వద్దకు వెళ్ళాడు. మంత్రి పరీక్ష కొరకై తనకి ప్రమాదకరమైన పని అప్పగించినట్టు అతనికి సులువుగానే తెలిసింది. అందుచేత అతను అవంతి రాజుకు ఆ బూడిదను ఎలా బహుకరించాలో దారిలోనే నిర్ణయించుకున్నాడు. అవంతి రాజుకు నమస్కారం చేసి, మహారాజా, నేను మాళవ ఆస్థానం నుంచి తమకొక చిన్న కానుక తెస్తున్నాను. మా రాజుగారు మంత్రిగారు తమకు శుభాకాంక్షలు తెలిపి ఈ పాత్రలోని భస్మం తమకు ఇమ్మన్నారు. ఇటీవల మా రాజుగారు కాశీయాత్ర చేసి ఒక యోగీశ్వరుడి ఆధ్వర్యాన గొప్ప యాగం చేశారు. ఇది ఆ యజ్ఞగుండంలోని భస్మం భూత ప్రేతాదులను నివారిస్తుందని, తమకు తమ ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగిస్తుందని, తమకు వారి పట్ల స్నేహ సంబంధాలు పెంపొందాలని కోరుతూ
వారి భస్మాన్ని తమకు కానుకగా పంపారు అన్నాడు. అవంతిరాజు పరమానందభరితుడై ఆ బూడిద పాత్రను తన అంతఃపురానికి పంపించి విజయుడికి అతిథి సత్కారాల ఏర్పాట్లన్నీ చేయించి అతను తిరిగి వెళ్ళేటప్పుడు అతనికి మాళవరాజుకు మంత్రికి అంతులేని కానుకలు ఇచ్చి పంపేశాడు. విమలుడు అప్పటికే బూడిపాత్రతో తిరిగి వచ్చి మంత్రిని చూసి, రాజుగారి కొలువంటే ఇలాంటి ప్రమాదాలతో కూడిందైతే నన్ను వదిలేయండి, సెలవు అని తన ఊరికి వెళ్ళిపోయాడు. తరువాత విజయుడు వచ్చి రాజుగారికి మంత్రిగారికి అవంతిరాజు పంపిన కానుకలు అందచేసి తాను తన పని ఎలా సానుకూలం చేసుకున్నది చెప్పాడు. మహామంత్రి ఇంకేమైనా పరీక్షలు పెడతారా అని అడిగాడు. లేదు, ఇవాళే నీవు కొలుగులో చేరవచ్చు అన్నాడు మంత్రి. బుద్ధి జ్ఞానం ఉన్నవారు సమయస్ఫూర్తితో అన్ని పనులు చక్కబెట్టగలరు అని ఈ కథ మనకి వివరిస్తుంది. శరీరం విలువ. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉదయగిరి రాజు ఉదయసేనుడు గొప్ప ధర్మాత్ముడు. అతను తన రాజ్యంలో అన్ని వృత్తుల వారికి సుఖంగా జీవనం సాగేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేశాడు. అందరికీ పనులు కల్పించాడు. ఎవరో గాని కటిక దరిద్రం అనుభవించని అవసరం లేకుండా చేశాడు. రాజు ఇలా చేయటం చేత దేశంలో యాచకత్వం అన్నది చాలా భాగం తగ్గిపోయింది. ఏ పని చేసుకోలేని ముసలివాళ్ళు, వికలాంగులు బిచ్చమెత్తి ఏదో విధంగా కాలక్షేపం చేసుకునేవాళ్ళు. ఆ దేశపు బిచ్చగాళ్ళలో ఒక యువకుడు ఉండేవాడు. వాడు బుద్ధి ఎరిగినప్పటినుంచి బిచ్చగాడి వృత్తిలోనే బతుకుతూ ఉన్నాడు. దేశంలో బిచ్చగాళ్లకు ప్రోత్సాహం క్రమంగా తగ్గిపోతూ ఉన్నందువల్ల వాడికి తన వృత్తి అంతకంతకు కష్టతరం కాసాగింది. చివరకొకనాడు ఉదయం మొదలు మధ్యాహ్నం దాకా వాడికి ఎవ్వరూ బిచ్చం పెట్టలేదు. ఆకలి దహించుకుపోతూ రాజవీధిన ఒక చెట్టు కింద కూర్చొని వాడు దారిన పోయే వాళ్ళందర్నీ యాచించసాగాడు. ఎవ్వరూ వాడికేసి చూడలేదు. భగవంతుణ్ణి ధ్యానిస్తేనైనా ప్రజలకు దయ కలుగుతుందేమోనని వాడు గొంతెత్తి పాటలు పాడసాగాడు, కేకలు పెట్టసాగాడు. అప్పటికి ఎవ్వరూ వినిపించుకోలేదు. అరచి అరచి అసలే ఆకలిగా ఉన్న వాడికి శోష కూడా రాసాగింది. వాడికి దేవుడిపైన కోపం వచ్చింది. ఓరి భగవంతుడా, ఎక్కడ చచ్చావురా? పుట్టించిన వాడు పెట్టకుండా ఉంటాడేంటిరా అని పుట్టించిన వాణ్ణి పెంచవేమిట్రా, నీ అమ్మ కడుపు కాలా అంటూ వాడు నోటికి వచ్చినట్టు తిట్టసాగాడు. ఆ సమయంలో రాజుగారు గుర్రం మీద రాజవీధి వెంట వెళుతూ బిచ్చగాడి మాటలు ఆలకించి గుర్రాన్ని ఆపి దిగి వాడి వద్దకు పోయి, ఎవరినిరా అలా తిట్టిపోస్తున్నావు అని అడిగాడు. ఇంకెవర్ని, పాపాల భైరవుడు, ఆ భగవంతుణ్ణే అన్నాడు బిచ్చగాడు. భగవంతుణ్ణి పూజించాలి గాని ఎవరైనా తిడతారారా? భగవంతుడు నీకేం ద్రోహం చేశాడు అన్నాడు రాజు. ఇంకేం చెయ్యాలి? పొద్దున్న లేచినప్పటినుంచి కూడా కూడు లేదు. ఎంతసేపు ముష్టెత్తినా చిన్న కాసైనా దొరక్కపోయే అన్నాడు బిచ్చగాడు. ఒరేయ్, నీకు డబ్బు కావాలంటే నేనిస్తాను. నేనీ దేశానికి రాజును. నీ చెయ్యి ఒకటి ఇచ్చేయి, 1000 రూపాయలు ఇస్తాను. లేదా కాలు ఒకటి ఇచ్చేయి, 2000 ఇస్తాను. నీ కళ్ళిచ్చావంటే అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు రాజు.
నీ డబ్బు నాకొద్దు, నేనేమీ ఇవ్వను అన్నాడు బిచ్చగాడు. అంటే నువ్వు చాలా భాగ్యవంతుడివన్నమాట. నీకు 1000 రూపాయల కంటే విలువైన చెయ్యి, 2000 కన్నా విలువైన కాళ్ళు, అర్ధరాజ్యం కన్నా ఎక్కువైన కళ్ళు ఉన్నాయన్నమాట. అవి ఇచ్చినందుకు దేవుణ్ణి పూజించక తిడతావేమిరా పశువా? పో, దేవుడిచ్చిన విలువైన కాళ్ళు చేతులు ఉపయోగించి పొట్టపోసుకో, బిచ్చమెత్తకు అని వాణ్ణి మందలించి రాజు వెళ్ళిపోయాడు. అది మొదలువాడు వీధుల వెంట బిచ్చమెత్తటం మాని శరీర శ్రమ చేసి బతకటం నేర్చుకున్నాడు. మనకు దేవుడిచ్చిన శరీరం చాలా విలువైందని తెలుసుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.